ఇక సీతాదేవి అప్పటికే నారబట్టలు కట్టేసుకుని రెడీగా ఉంటుంది ఆమె. ఈ లోపు లక్ష్మణుడు వస్తాడు. అక్కడి నుంచి అసలు ఇక గుహుడు ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది గంగా నదిని దాటి. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మాత్రం ఒకటి చాలా బాగుంది. గుహుడితో పాడించినటువంటి ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుబులు అనేటువంటి పాట మాత్రం చాలా హైలైట్. అక్కడ ఎన్టీఆర్ గారి నటన కూడా చాలా హైలైట్. ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుబులు కదలదయా రామా కదలదయా రామా నా హృదయంలా నా ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుబులు. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవటం, తర్వాత భరతుడు రావటం, తండ్రి గారి ఫోటో చూసి ఆయన దుఃఖించడం, చనిపోయినందుకు తల్లిని నిందించడం. అప్పటికి కైకకున్న మాయ తొలగిపోతుంది. మళ్ళీ తొలగి ఆమె కూడా నన్ను వధించు నాయనా కుమారా, నా రాముడిని నేను అడవికి నా చేతులతో పంపించానని ఆమె కూడా ఏడుస్తూ ఉంటుంది. సరే ఇక అందరూ కలిసి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు లక్ష్మణుడు మరి భరతుడు మనల్ని దండెత్తడానికి వస్తున్నాడంటే, లేదు మన అనంగు సోదరుడు మన కోసం వస్తున్నాడని చెప్పి రాముడు ఓదారుస్తాడు. ఆ నది దాటి వచ్చి తమ్ముడిని కౌగిలించుకునేటువంటి దృశ్యం ఒకటి బాగా అనిపిస్తుంది. రఘువంశ కిరీటధారివై రాజోచితాలంకారాలతో నాకు కనువిందు చేస్తావనుకున్నాను, కానీ జటావల్కలధారివై నన్ను చేరవస్తావనుకున్నాను. అవి మీవన్నయ్యా, నేనెలా ధరిస్తాను? నీ హృదయం నాకు తెలుసు తమ్ముడు. కానీ నా పరమార్థమైన పితృవాక్య పరిపాలనా వ్రతం భగ్నం కారాలి. నా మాట నీవు మన్నించక తప్పదు. నీకు ఉపదేష్టులుగా వశిష్ఠ భగవానుడున్నారు. వెళ్ళు, అయోధ్యాధిపతివై నన్ను నాన్నగారిని సంతోషపెట్టు. అన్నా, నువ్వు జ్యేష్ఠుడివి, నువ్వు ఉండగా నేను రాజ్యాధికారం నాకెలా వస్తుంది, నేను చేయనంటాడు. అప్పుడు వశిష్ఠుడు పొగుడతాడు. నిజంగా మీలాంటి సోదరులు ఎక్కడా ఉండరని చెప్పి ఆయన పొగుడతారు. చివరికి ఒక ఒప్పందం కుదురుతుంది. ఈయన పాదుకలు తీసుకెళ్ళి ఆ పాదుకలతో అక్కడ అభిషేకం చేసి రాజ్య పరిపాలన కొనసాగించడానికి ఒక ఒప్పందం జరిగిన తర్వాత ఆ పాదుకలు ఇస్తారు. తర్వాత అక్కడి నుంచి చిత్రకూటం వెళ్ళిపోతారు. దారిలో అనసూయ సీతాదేవిని పరీక్ష చేస్తుంది, ఆమె పాతివ్రత్యాన్ని. ఆ తర్వాత శూర్పణఖ ప్రవేశం జరుగుతుంది. ఆ శూర్పణఖని లక్ష్మణుడు ముక్కు చెవులు కోయటం. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ రావణాసురుడు ప్రవేశం అవుతుంది. ఇక్కడ ద్విపాత్ర అభినయం. ఇందులో రాముడిగా తర్వాత రావణాసురుడిగా. ఒక దశలో చెప్పాలంటే రాముడిగా కంటే రావణాసురుడిగానే బాగా అనిపించారు. ఈ చిత్రంలో మాత్రం అందంగా ఉన్నారు. పైగా మెచ్యూర్డ్ బాడీ, అంటే ఈ శరీరం రావణాసురుడికి సరిపోయింది, ఆయనకున్న అప్పుడున్న శరీరం. ఇంతలో ఈ మేడుస్తూ రావటం శూర్పణఖ అప్పుడు కొన్ని అడుగుతాడు. ఇక్కడ పూర్తిగా ద్రవిడ ప్రభావం మనకు కనిపిస్తుంది. పుత్రశోకముతో శోకదగ్ధమాన మానిసి అయిన ఈ మగువ ప్రణయ కలాపములు సాగించునా? సాగించను పో. స్వైర విహారినిగా మేమనుమతించిన ఈ విధవరాలికది తప్పు లేదు కదా. ఒకవేళ తప్పని తోచినచో ప్రాజ్ఞులై తగదని హితవు చెప్పి పంపవలయునే కాని అవ్వా వాక్కొనరాని విధముగా ఈ అత్యాచారమునకు పాల్పడనగునా? దీని అన్ననకు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర ప్రయత్నమాయిది. ఆ మునిమృతుల ప్రేరణతో మా ద్రావిడ జాతిపై ఆర్య జాతి సాగించబోను సంకుల సమరంభమాయిది. అందువల్ల ఇక్కడ ఈ ఆర్యులకి ద్రవిడులకి జరిగినటువంటి యుద్ధం, రామరావణ యుద్ధం అనేది చాలా స్పష్టంగా ఈ చిత్రంలో చూపించడం జరిగింది. అప్పుడు ఈ మారీచుడిని అడుగుతాడు, నువ్వు వెళ్ళి మాయలేడిగా అయిపోయి రాముడిని ఆకర్షించమని. ఇంకా లక్ష్మణుడు వెళ్ళిపోవటం, సీతాదేవి అపహరణ, జటాయు సంహరణ, ఇక యుద్ధం ప్రారంభం కాబోతా ఉంది. ఆ లంక గొప్పతనం గురించి చెప్తాడనమాట. ఈ లంకానగరం ఎంత రమణీయమైనది! లంకాధినాథుడు మనము విన్నంత దుర్మార్గుడేని ఈ నగరం ఇంత ప్రశాంతముగను ప్రకాశవంతముగను ఐశ్వర్యవంతముగను ఉండదు.
దాని తరువాత ఇక యుద్ధానికి ముహూర్తం నిర్ణయించాలి. పులస్త్య బ్రహ్మ వంశంలో పుట్టినటువంటి వాడు పౌలస్త్య బ్రహ్మకు మనుమడు అయిన సకల వేదాంగ కోవిదుడు, ధర్మపరాయణుడు, కర్మదక్షుడు అయ్యుండవలను. అంతటి మహానుభావుడు ఎవరు స్వామి? చేయగలవా? అంజనీతనైన శక్తిపై అనుమానమా స్వామి? ఆన తీయండి. రావణ బ్రహ్మ. ఏమి ఈ పరీక్ష? ఆత్మ పరీక్ష. వెళ్ళిరా మారుతి, ఆ బ్రహ్మజ్ఞానికి నా ఆహ్వానం అందించు. ఆజ్ఞ. తర్వాత హనుమంతుడు వెళ్ళి రావణాసురుని అడుగుతాడు, మీరు మా రాముడు పంపగా వచ్చాను. నీవు రావానరా? మరల ఎలరా నీ రాక? మరో రాయబారమటరా? కాదు, త్రికాల వేదులు మహాతప సంపన్నులు అయిన తమరే బ్రహ్మత్వం వహించి జయహోమం జరిపించి సమరారంభానికి సుముహూర్తం నిశ్చయించవలనని మా రామచంద్ర స్వామి ఆహ్వానం. అటులనే పదరా. అప్పుడు ఈ ఇంద్రజిత్తు మిగిలిన వాళ్ళందరూ కూడా అభ్యంతరం చెప్తారు. శత్రువుకి వెళ్ళి మీరు ముహూర్తం పెట్టడం ఏంటి, వాళ్ళ విజయాన్ని కాంక్షిస్తూ అంటే, నాయనా నేను అనుజ, పుట్టుకతో నేను బ్రాహ్మణుడను. ఆ తరువాతనే స్వయం ప్రతాపమున చక్రవర్తిని. ఈ నవరత్న మణిమయ శోభితమైన ఈ మహోజ్వల కిరీటము కాని, ఈ మహోన్నతమైన సువర్ణ సింహాసనము కాని నా ధర్మపథము నుండి నన్ను తప్పించలేవు. నేను కర్మిష్ఠిని. ఈ పవిత్ర కర్మసూత్రమును కలంకితము చెయ్యను. కర్మ నిర్వహణకు ఆహ్వానించిన వారు మిత్రులైనా శత్రులైనా నాకు ఒక్కటే. అట్లా తీసుకొని రావణాసురుడు బ్రాహ్మణ వేషంలో వస్తాడు. ఇక్కడ వచ్చినప్పుడు ముహూర్తం పెడతారు. అలాగే రాముడు చివరిలో ఆ జలాన్ని పూలుగా మారి ఆయన చేతిలో పడుతుంది. అక్కడ కూడా రావణాసురుడు గొప్పతనం ఎంత బాగా అంటే, సమస్త సన్మంగళాని భవంతు. విజయోస్తు. ఓం నమః శివాయ. చెప్పాలి అంటే తన వంశనాశనం, తన నాశనం మొత్తం తనే కోరుకుంటూ రాముడి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన ఆ ముహూర్తాన్ని నిర్ణయించడం అనేది క్షత్రియ ధర్మానికి కాదు కానీ బ్రాహ్మణ ధర్మాన్ని అక్కడ పాటించినట్లు, అక్కడ చూపించినట్లుగా మనకి ఈ సన్నివేశం తెలియజేస్తుంది. యుద్ధంలో మామూలుగానే లక్ష్మణుడు మూర్చిపోవటం, తర్వాత సంజీవుని తీసుకురావటం, తర్వాత ఇంద్రజిత్ చేసే యాగాన్ని విభీషణుడు చెప్పటం, లక్ష్మణుడు వెళ్ళి దాన్ని భగ్నం చేయటం, లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్తు మరణించటం, తర్వాత ఇక్కడ మండోదరిగా జమున గారు వేశారు. సరే యుద్ధం జరుగుతుంది, నేడుపోయి రేపురా అది అయిపోతుంది. తర్వాత రావణాసురుడు సంహారం, ఇదంతా ఈ శ్రీరామ పట్టాభిషేకం. ఇక కథంతా మామూలుగా నడుస్తుంది. కానీ ఎన్టీఆర్ గారు ఆశించిన స్థాయిలో ఈ చిత్రం అస్సలు విజయం సాధించలేదు.